జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్రావు మండలం ఎడ్లపల్లి గ్రామంలో నెలన్నర రోజులైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆందోళనతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ పంటలు వేసుకునే కాలం వచ్చిందని, ప్రభుత్వం ఇంకా ఒడ్లు కొనుగోలు చేయలేదంటూ, సకాలంలో పంట డబ్బులు రాకపోతే పెట్టుబడికి ఇబ్బంది పడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. మా పట్టించే దిక్కే లేదు. ఎవరు వస్తారు పోతారు చూస్తారు, ప్రైవేట్లో అమ్ముకోమని చెప్తారు, వాళ్ళే ప్రైవేట్లో కొందామని అంటారు. మేమే వేరే పిలిపించుకొని ప్రైవేట్లో 1800లకు అమ్ముకుందామని చూస్తాను. ఇప్పుడు మరి మా పరిస్థితి ఏంది? పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచే ఇట్లా అవుతుంది. అప్పులు వేయడానికైనా ఇంకేమున్నది? వీళ్ళు సండ్ర పట్టిన వాళ్ళే ప్రైవేట్ కొంటారు, మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు ఉన్నారు. బస్తకు 3 కిలోలు 4 కిలోలు కటింగ్ అంటారు, క్వింటన్కు 7.5 కిలోలు కటింగ్ అంటారు. మరి మా పరిస్థితి ఎట్లా? మేము పండించి లాభం ఏమున్నది? వర్షాలు వచ్చినాయి. నెల నుంచి నెల 15 రోజులు అయితే 2 నెలలకు దగ్గర వస్తుంది. 2 నెలలకు దగ్గర వస్తే రైతులు పట్టించుకునే లేదు. విత్తనాలు వాళ్ళు ఎప్పుడు పోసుడు, ఈ వచ్చేది ఎప్పుడు, పెట్టుబడికి అందేది ఎప్పుడు? పోతానే కుప్పల మేము అప్పులు తెచ్చుకునే కాడ ఎటుగానో పరిస్థితి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఇబ్బంది పెడతారు అప్పులు తెచ్చుకునే కాడ. కొనేది మేము ఇక సత్య